నిన్న భారీ పతనాన్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలమైన రికవరీని నమోదు చేశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు పెరగడంతో సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు లాభపడగా నిఫ్టీ మళ్లీ 24,000 మార్కెట్ను దాటింది. అయితే నిన్న మార్కెట్లో నమోదైన భారీ అమ్మకాల తర్వాత తక్కువ ధరలకు నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావడంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫైనాన్షియల్ సేవల షేర్లలో కొనుగోలు పెరగడంతో సూచీలు బలపడ్డాయి. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారత మార్కెట్కు ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు కొంత తగ్గడంతో విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ కూడా మెరుగుపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిన్న మార్కెట్ పతనానికి కారణమైన అంశాలు పూర్తిగా తొలగిపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల కదలికలు, అలాగే కంపెనీల త్రైమాసిక ఫలితాలు రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. ఇక దేశీయంగా కంపెనీల ఆర్థిక సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడిదారుల దృష్టి ప్రధానంగా కార్పొరేట్ లాభాలపైనే ఉంది. అంచనాలకు మించి ఫలితాలు వస్తే మార్కెట్కు మరింత మద్దతు లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని, అందువల్ల నాణ్యమైన కంపెనీల్లో దశల వారీగా పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే నిన్నటి భారీ పతనం తర్వాత ఈ రోజు మార్కెట్ బలంగా కోలుకున్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు మరియు కంపెనీల త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.